నేను ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే 12 అయినా సరే ముదినపల్లి నుంచి కూడా చాలామంది లేటుగా వస్తున్నారు. మేము పొద్దున్నే లేచి అంత ప్రయాసపడి కొత్తపల్లి వెళ్ళి ఎన్నోసార్లు చెప్తున్నాను, చెప్పి మీరైతే లేటుగా రావచ్చు, దేవుని కార్యాలు అయితే లేటుగా అవుతే తట్టుకోలేదు. ఏంటది? మీరైతే లేటుగా రావచ్చు, కానీ దేవుని కార్యాలు లేట్ అయితే నా ప్రార్థన ఎంతున్నాడా, నా కన్నీరు చూస్తున్నాడా, నా వేదన చూస్తున్నాడా? ఎవరైతే ఆసక్తిగా ముందుకున్న వారికి ఏం చేస్తారు? ఏమొస్తాయి? హాస్పిటల్కి వెళ్తారు. మొదటి ఓపి పెట్టినాడు ముందు వస్తుందా, లాస్ట్ వస్తుందా? ముందు వస్తుంది. అంతేగాని మీరు లాస్ట్లో పెట్టి లాస్ట్లో వచ్చి 10:30కు వచ్చి 11:30 అయితే 1 గంటకు వచ్చి మీరు చేస్తే దేవుడి కార్యాలు కూడా నిదానంగా జరుగుతాయి. ఉంటాయి అవి మనకు తెలిసిన ఆర్డరే. కనుక దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ముదినపల్లి ఫస్ట్ ఉండాలి, కానీ కానుకలు ఫస్ట్ ఉంటుంది. సో నేనేం కోరుతున్నాను, ఫస్ట్ సెకండ్ అనుకోవట్లేదు, కానీ అందరూ కూడా ఫస్ట్గా అటెండ్ అవ్వాలని నేను కోరుచూ ఉన్నాను. ప్రభు గారిని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి నిన్నటి దిన ముందు నేను ఒక వాక్యంలో సిద్ధపడ్డాను. నిన్నటి వరకు కూడా దేవుడు నాతో దర్శించి నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను వేరే యొక్క వాక్యం తీసుకోవాల్సి వచ్చింది. దేవుడు నాతో ఇది కాదు. లాస్ట్ వారం కూడా అదే జరిగింది. లాస్ట్ వారం ఏం వాక్యం చెప్పాను? లాస్ట్ వారం ఏం చెప్పాను? చెప్పాలి, స్వరం ఎత్తి చెప్పాలి. ఏం చెప్పాను లాస్ట్ వారం? లాస్ట్ వారం ఏం చెప్పారు? ప్రార్థన మీకు తోడు. మరి నోరు లేకట్లేదేంటి? అందుకే లేట్ అవుతున్నాయి. ఏం లేట్ అవుతున్నాయి? మౌనం ఉంటే మన పెట్టదు. అలాగే మీరు మౌనం ఉన్నంత కాలం దేవుడు కూడా ఏ గంటలు అది గంట. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఈరోజు నాతో మాట్లాడిన యొక్క మాట ఏంటంటే, మన ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. వెనకన వారికి స్పష్టంగా ఉందా వాయిస్? ఓకే, మనకి ప్రార్థన అనేది తోడుగా ఉంటుంది, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అయితే చాలా మందిలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే, నా సమస్యలు నా జీవితాంతం నాతోనే ఉంటాయి అనేవారు ఎంతమంది ఉన్నారు? అనుకున్నవారు. నా రోగము నన్ను విడవక నా జీవితకాలం అంతా ఉంటుంది అన్నవారు ఉన్నారు. నా వేదన చూస్తూ ఉంటుంటే జీవితంలో ఇక మార్పు రాదు, జీవితకాలం అంతా అది తోడుగానే ఉంటుందని చాలా మంది హృదయాలు అనుకుంటున్నారు. నేను అనుకోవట్లా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏది ఎట్టి విషయమైన సమస్య నీ జీవిత కాలం అంతా ఉంటుంది అనుకుంటున్నావు. దేవుడి రోజున మనతో మాట్లాడే జవాబు ఏమిటో తెలుసా? నీ సమస్య నీకు తాత్కాలికమే. చదువు దేవునికి స్తోత్రాలు. నీ సమస్య జీవిత కాలం అంతా నీకు ఉండేది కాదు, కానీ తాత్కాలికమే. అది కొంతకాలమే, అది కొన్ని సంవత్సరాల మట్టికే అని దేవుడు ఈ రోజు నీకు జవాబిస్తున్నాడు. నీ కన్నీటికి, నీ ప్రార్థనకి. దేవుడికి స్తోత్రాలు. ఈ రోజు అంతా కూడా మాట్లాడండి, నా సమస్య తాత్కాలికమే, నా సమస్య తాత్కాలికమే. నోరు తెచ్చానండి, నా సమస్య తాత్కాలికమే. మాట్లాడిన వాళ్ళందరికీ జీవితకాలం అది ఉండదు. మరి ఇంకోసారి, నా సమస్య తాత్కాలికమే. అది చెప్పాలి. అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను దేవుడు ఎంతో ఆనందిస్తున్నాను. రాత్రి దినం అంతా ధ్యానిస్తున్నాను దేవుడి వాక్యం. ఉదయకాలం అంతా దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. దేని కనుక తెలుసా? ప్రభువా, సమస్యలు తాత్కాలికమే. నువ్వు మాట్లాడుతున్నావు, నన్ను వాడుకొని నీ సరితో నన్ను వాడుకోమన్నప్పుడు దేవుడు మాట్లాడుతాడు. ఇక్కడ చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టుకొని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చెప్పకూడదు దేవునికి స్తోత్రాలు తెలుపుము. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టి
విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము నీకు కలుగు. చప్పటి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అతి బహుమానం అందరం పొందినట్లుగా దేవునికి చప్పటి దేవునికి స్తోత్రాలు. తగిన ప్రతిఫలము పొందినట్లు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. తలెత్తాలందరూ, తలెత్తాలి. ఎవరొస్తారు? సిద్ధు, తలెత్తాలి. ఒకే ఒక ఆశ ఉంది నాకు. అదేంటంటే జీవితంలో మన సంఘములో ఉన్న వారందరూ కూడా సంపూర్ణముగా దేవుని ఆరాధించాలి. సంపూర్ణముగా దేవుని ద్వారా, నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. నీ స్వరాలు బట్టి, నీ చప్పట్ల ద్వారా దేవునికి మహిమ రావాలి. ఇది నా ఆలోచన. కానీ చాలా మంది మౌనముగా అది ఈజీగా తీసుకున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు ఏం చేయకూడదు, ఏములు పెట్టకూడదు, ధైర్యమును విడిచిపెట్టకూడదు. అప్పుడు మీరు విడిచిపెట్టకుండా మీరు ధైర్యమును దేవుని బట్టి ఉంచుకున్నప్పుడు ఏమిస్తాడంటే దేవుడు గొప్ప బహుమానమును, ప్రతిఫలమును దేవుడు ఇవ్వబోతున్నాడు. చెప్పడం చేస్తాడు. మన సంఘం దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నేను తెలుసా, సంఘమా ధైర్యం ఉంచుకో, తగిన సమయం గొప్ప ప్రతిఫలమును, బహుమానమును నేను ఇవ్వబోతున్నా. చెప్పడం దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందిలో నాకు కనిపిస్తున్నది నా జీవితంలో జీవిత కాలం అంతా సమస్యలేనా, జీవిత కాలం అంతా కన్నీరేనా, జీవిత కాలం అంతా దుఃఖమేనా, జీవిత కాలం అంతా అనారోగ్యమేనా అని అనుకుంటున్నావు. దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు. ధైర్యమును ఉంచుకోండి. దేవుని బట్టి బహుమానం అనగానికి దేవుడు ఆరోగ్యమైన బహుమానముడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీ బిడ్డ విషయమై దేవుడు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రతిఫలాన్ని ఆపడానికి సాతానుడు సంఘంలోనికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, బొబ్బ ఎడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? చాలా మంది ప్రతిఫలం ఇచ్చినప్పుడు నాకు కావాలా బహుమతి అనే ఆసక్తి ఉండాలి. కానీ మేము మౌనంగా ఉన్నామనుకో ఏమవుతుంది? దేవుడు ఎంతో ఆసక్తితో మాట్లాడుతున్నప్పుడు సైతాన్ని పనిచేస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైపోతుంది, సంఘంలో సైతాన్ని అనుకుంటాడు. ఆసక్తి లేని చోట దేవుడు ఉంటాడా? ఉండడు. తగిన కాలమందు గొప్ప బహుమతులు దేవుడు మనకి ఇచ్చునుగాక. హల్లెలూయా. నువ్వు ఎట్టి కన్నీరుతో ఉన్నావో, ఎట్టి దుఃఖముతో ఉన్నావో, ఎట్టి అనారోగ్యముతో ఉన్నావో, ఎట్టి వేదనతో ఉన్నావో, అది సంఘమునే కానీ, సంఘ విశ్వాసుల కుటుంబం కానీ దేవుడు మాట్లాడుతున్నది. ఈ రోజున ధైర్యం పెట్టుకొని ఉండు. దేవుడు గొప్ప బహుమానము రాబోయే నెలలోనే కానీ, రాబోయే రోజులనే కానీ దేవుడు ఇచ్చినగాక. గొప్ప కార్యముల మధ్య చేయునుగాక. తగిన కాలమందు గొప్ప ఫలితం ఇచ్చినగాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుకి ఇద్దరు భార్యలు గారు. ఒకరి పేరు చెప్పండి. ఒకరి పేరేమో రాహేలు, ఇంకొక పేరు లేయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే యాకోబు ఎవరిలో చేశాడు, ఎవరిని ప్రేమించాడు? రాహేలుని ప్రేమిస్తే మామ ఏం చేశాడంటే, మోసం చేసి ఏం చేశాడంటే జబ్బు కళ్ళైనా లేయనిచ్చి చేశాడంటే. లేచినప్పుడు ఏం జరిగిందంటే యాకోబు ఇష్టపడాలి లేయాలి. యాకోబు ఏం చేస్తున్నాడంటే మొదటి భార్య అయిన లేయాకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదంట. కన్నీరు కారుస్తుందంట, వేదన పడుతూ ఉందంట, దుఃఖము పెడుతూ ఉందంట, ధైర్యమును కోల్పోయి వేదనతో ఉంటుందంట. ఏంటంటే వీడు చూస్తేనేమో సహోదరిని, చెల్లె నేను ఏదైనా మాట్లాడినప్పుడు నా చెల్లె గుర్తుపడితేమో, నన్ను చూస్తూ ఉంటే నా తండ్రి నుంచి నాకు సంతోషం లేదు, అందరూ కూడా అవమానపరుస్తున్నారే, వేదన పరుస్తున్నారు. నా కళ్ళు చూసి అనేక మంది అవమానకరంగా మారుతున్నారే. నా జీవితంలో నా సమస్య జీవిత కాలం అంతా ఉంటుందేమో, జీవిత కాలం అంతా నా శోధన ఉంటుందేమో, జీవిత కాలం అంతా నా అనారోగ్యం ఉంటుందని లేయా కన్నీరు కారుస్తుందంట. ఎవరికి చెప్పకుండా కథలో కూర్చొని, భర్తకు చెప్పకుండా, చెల్లికి చెప్పకుండా, తల్లిదండ్రులు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా వేదనతో కన్నీరు కారుస్తూ ఉండగా దేవుడు కన్నీరు చూసి దేవుడు ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? నీ సమస్య తాత్కాలికమే. చెప్పకూడదు. దేవునికి స్తోత్రాలు. నీవు పడుతున్న శోధన తాత్కాలికమే, నీవు పడుతున్న కన్నీరు తాత్కాలికమే, నీవు పడుతున్న ప్రతి విధమైన పరిస్థితులు తాత్కాలికమే. హల్లెలూయా. అప్పుడు ఏం చేయగలరు తెలుసా? నా పరిస్థితి ఇదేనా,
నా యొక్క జీవితం ఇంతేనా అని లేయా పడుతూ ఉన్నప్పుడు రాహేలు గర్భంలో వచ్చిన సంతతి ఇప్పుడు లేదు, కానీ లేయా సంతతి నుంచి యోధా గోత్రం నుంచి కొదమ సింహ అయిన దేవుడే దిగి వచ్చి ఉన్నాడు. చెప్పబడిన దేవుడికి స్తోత్రాలు. ఆ దేవుడే మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ దేవుడే మనల్ని అభిషేకించుకున్నాడు. ఆ దేవుడే అనేకమైన సువార్తలు ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితం అనే సమస్య అన్నది జీవిత కాలం అంతా తాత్కాలికమే అంటాడు. నీ జీవిత కాలం అంతా వేదన దుఃఖం ఏంటి అని అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్నెందుకు పిలుచుకున్నాడు తెలుసా? నీ జీవితంలో నీ సంతతిలో వచ్చే దేవుడు అనేక మంది పరిచారకులను దేవుడు నిలబెట్టబోతున్నాడు. సేవకుల కొరకు పరిచయం చేయటకు అనేక మంది యవనస్తులు సైతం కూడా దేవుడు నిలబెట్టుబడి ఉన్నాడు. ఎవరికి చెప్పలేక, ఎవరికి వేదన చెప్పలేక, ఎవరికి దుఃఖము చెప్పలేక, ఎవరికి శోధన చెప్పలేక, ఎవరికి అనారోగ్యము చెప్పలేక నీవే ఒంటరిగా గదిలోనే ఏడుస్తూ ఉన్నావు, కానీ దేవుడిని కన్నీరు చూసిన దేవుడు సమస్య తాత్కాలికమే. ఈ రోజున సంగమ మీదకు దేవుడు వెతుకుతున్న ఒక వాగ్దానం ధైర్యం తెచ్చుకుని దేవుని బట్టి చదవబడి దేవునికి హల్లెలూయా. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనగా మనందరికీ దేవుడు గొప్ప బహుమానములు ప్రతిఫలమిచ్చునుగాక. హల్లెలూయా. దేవుని సంగతి. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం. రెండు హస్తాలు పెట్టి మనతో మన మధ్య నిజంగా నేను సంచారం చేస్తాను. గర్భఫలమును పోగొట్టుకున్న నీకు దేవుడు ఫలమని ఇవ్వబోతూ ఉన్నారు. సంఘములకు ధైర్యమును ఇవ్వబోతూ ఉన్నారు. సంఘములకు వాగ్దానం ఇవ్వబోతూ ఉన్నారు. సంఘములకు గొప్ప బహుమానమును దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ కళ్ళు తెరిచినట్లయితే ధైర్యం తెచ్చుకున్న వారికి దేవుడు ఇవ్వబోతున్నాడు. సైలెంట్ చెప్పండి. గొప్ప ఆ బహుమానము నాకు కావాలి ప్రభువా, నీకు స్తోత్రాలు. వ్యక్తిగతంగా నా ప్రభువా నా సమస్యలు తాత్కాలికమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేనా జీవితంలో దేవుడు నీ సమస్య తాత్కాలికమే. ధైర్యం తెచ్చుకుంటే గొప్ప ప్రతిఫలం నేను నీకు ఇవ్వబోతున్నాను. ఇక్కడ నేను ప్రతి దినము కూడా నేను వాహనం మీద వెళుతున్నప్పుడు నాలో నేను దేవుని ధ్యానిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఎంతో గణపరుస్తూ వెళ్తూ ఉంటాను. ఒక్కొక్క రోజు సాక్ష్యాలు వింటూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో దేవుని ఒక ఆరాధన చేసుకుంటూ వెళ్తాను. ఒకసారి ఆత్మ పూర్ణైపోయి నాలో నేనే భాషలు మాట్లాడుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ వెళ్తూ ఉంటాను. అయితే దేవుడి వచ్చిన మాట్లాడుతున్నది ఒక సాక్ష్యం అనేది విన్నది. ఏంటంటే తెలుసా? అందరు కూడా చూడండి, అబ్బాయిలందరూ చూడండి. ఒక సాక్ష్యం నేను చెప్పాలని ఆశపడతాను. దేవుని కార్యం ఎంత త్వరగా ఉంటుందో నేను తెలియజేయాలనుకుంటాను. ఆ రోజున నాకు ఒక ఆశ, ఒక కోరిక ఉంది. ఏంటంటే ఏలియా భక్తుడు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం నుండి విస్తారమైన వర్షమును కురిపించిన దేవా, అట్టి ఆత్మను నాకు దయచేయమని నేను అడుగుతూనే ఉంటా. అట్టి ఆత్మ సంఘములు నేను కురిపించాలి ప్రభువా. ఈ చేతులను ఆశీర్వదించమని నేను ప్రతి దినము కూడా దేవుడి అదే ఉద్దేశంతో నేను దేవుని ఆరాధిస్తాను. ఒక సాక్ష్యం జరిగింది. అది ఏంటో తెలుసా? దేవుని కార్యాలు ఎంత త్వరగా ఉంటాయో అది నేను తెలియజేయాలనుకుంటుంది. ఏంటంటే ఒక సాక్ష్యము, అమెరికాలో ఒక వ్యక్తి క్యాన్సర్కి ఒక మెడిసిన్ కలుపుకున్నాడు. అంటే రకరకాల క్యాన్సర్లు ఉంటాయి. లివర్ క్యాన్సర్ ఉంటుంది, బోన్ క్యాన్సర్ ఉంటుంది, బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది. వాటిలో ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ని కొంతమంది ఏం చేశారంటే, అయ్యా ఇంత గొప్ప బహుమానం నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు, ఎందుకంటే రోగానికి నువ్వేం చేసావు?
బహుమతిని, ఒక రోగానికి మీరు ఏం చేశారు, ఒక మెడిసిన్ ని కనుక్కున్నారు కదా, మేము ఆహ్వానపరుస్తున్నామంటే సరే వస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత ఏరోప్లేన్ కి వస్తూ ఉన్న మార్గంలో ఏం జరిగిందంటే ఒక గొప్ప భయంకరమైన తుఫాను వచ్చిందంట. వచ్చిన తర్వాత ఫ్లైట్ లో ఉన్న పైలట్స్ ఏం చేశారంటే దాన్ని ఎక్కడ చేశారంటే తమిళనాడు ప్రాంతంలో దాన్ని ఏం చేశారు, తిప్పారు. తిప్పిన తర్వాత ఈయన అడుగుతున్నాడంట, అతని పేరు డాక్టర్ మార్క్. పేరైతే మార్క్, కానీ అతని జీవితంలో దేవుడి మీద నమ్మకం లేదు, నాస్తికుడు, అంటే దేవుడిని నమ్మడం. అయితే ఆ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ సిబ్బందితో మాట్లాడుతున్నాడు, ఎందుకని ఫ్లైట్ ని దింపేశారంటే అయ్యా సిగ్నల్స్ లేకుండా పోయినాయి, భయంకరమైన తుఫాను వచ్చింది, ఇప్పుడు కానీ ఆపకపోతే చాలా ప్రాణాలు ప్రమాదంలోకి మేము నెట్టేసినట్టు అయిపోతూ ఉంటుందని చెప్పేసి వారు చెప్పినప్పుడు, అయ్యా నాకు పెద్ద ఆహ్వానం ఉందయ్యా, సన్మానం ఉందయ్యా, వేలాది మంది వేచి చూస్తున్నారయ్యా, నేను ఈ తమిళనాడు ప్రాంతంలో చోటకు వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నానంటే ఆ వ్యక్తి, అయ్యా ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలంటే 300 కిలోమీటర్లు వెళ్ళాలి, అదే ఒక క్యాబ్ మీరు తీసుకున్నట్లయితే ఆగకుండా వెళితే 5 గంటల్లో మీరు వెళ్ళొచ్చు అంటే సరే నాకు అది ఏర్పాటు చేయండి. ఏం చేస్తున్నాడంటే వెళుతున్నాడంట. కాలంలో వెళుతూ 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 ఉండగా మరీ భయంకరమైన తుఫాను మరల మధ్యలో చెలరగిందంట. చెలరగిన తర్వాత ఏం జరిగిందంటే ఈయన టాక్సీ డ్రైవర్ మాట్లాడుతున్నాడంట, అయ్యా డాక్టర్ గారు ముందుకు వెళ్ళటానికి మనకు అవకాశం లేదు, తుఫాన్ భయంకరంగా ఉంది, దారి కనపడట్లేదంటే సరే వెనక నుంచి వెళ్దామంటే వెనక కూడా తుఫాను కమ్మేసింది. అయితే ఒక గృహం ఉందంట ఆ ప్రాంతంలో, అయ్యా ఒకసారి గృహంలోకి మనం వెళ్ళటం మంచిది, ఇక్కడైతే మనం ఉంటాం సురక్షితము కాదు అని చెప్పి ఏం చేశారంటే వారు ఆ యొక్క ప్రాంతంలోనికి వెళ్ళి నాక్ చేశారంట. డోర్లు కొట్టిన తర్వాత ఒక 50 నుండి 60 సంవత్సరాల ఒక క్రైస్తవురాలు బయటికి వచ్చిందంట. పిలిచమ్మా ఇంత తుఫానుగా ఉంది, ఎటు చూసిన ఏ షాపుల్లో ఒక గృహమే కనపడుతూ ఉంది, అమ్మ కొంచెం సేపు మీ ఇంట్లో మేము ఉండొచ్చా అంటే ఆ మందంట రెండయ్యా ఏముంది రండి అని చెప్పి ఆహ్వానపరిచిందంట. ఎప్పుడైతే ఆహ్వానపరిచిన తర్వాత వాళ్ళు బట్టలన్నీ తడిసిపోయినాయి అంట. ఆవిడ అంటుందంట, అయ్యా బట్టలు తడిసిపోయినాయి కదా, ఇదిగో ఆ పక్కకు వెళ్ళి ఆ గదిలోనికి వెళ్ళి బట్టలు మార్చుకొని మీకు రెండే చెప్పిందంట. ఎప్పుడైతే బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత ఆవిడ కూర్చోబెట్టిన తర్వాత ఆవిడ అంటుందంట, అయ్యా చాలా సమయం అవుతుంది, మేము కూడా ఆహారం తినాలని అనుకుంటూ ఉన్నాము, మీకు కూడా సిద్ధపరచమంటారా, తింటారా అంటే ఆ సరే అమ్మా అని చెప్పారు. అయితే ఆమె ఒక విషయం చెప్పిందంటే ఏంటంటే, అయ్యా 6 నుంచి 7 వరకు 1 గంట వరకు నేను ప్రార్థన చేసుకుంటానయ్యా, 7:15 కల్లా నేను ఏం చేస్తానంటే మీకు ఆహారం సిద్ధపరుస్తానంటే సరే అమ్మ వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి కేకలు పెడుతుందంట, కన్నీరు కారుస్తుందంట, వేదన పడుతూ ఉన్నదంట. ఈ యొక్క పరిస్థితి చూసిన ఆయన ఏంటంటే ఎందుకు ఏమంత కేకలు పెడుతుంది, ఏడుస్తుంది, ఎంత ప్రార్థన ఏం చేస్తుందని ఆ తలుపు దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ చెయ్యి అక్కడ వేసుకుని వింటున్నాడంటే, ఏమి ఈమె ప్రార్థన చేస్తుంది, ఏమిటి ఈమె కేకలు పెడుతుంది, ఏమిటి ఈమె కన్నీరు పెడుతుంది అని ఆ తలుపు దగ్గరికి వెళ్ళిన తర్వాత 6 నుంచి 6:30 అయిందంట, 6 నుంచి 7 అవుతుందంట. ఏమిటి ఇంత సేపు ప్రార్థన చేస్తుందని ఆ తలుపును అలా నెట్టు చూస్తూ పోటండి ఒక చిన్న కుమారుడు ఆవేశపడుతున్నాడంట. వారి దగ్గర ఉండి కన్నీరు కాల్స్తుందంట తల్లి. తర్వాత అంతా అయిపోయి వచ్చినాక ఆ డాక్టర్ అన్నాడంట, అమ్మా ఎందుకని నువ్వు ఎంత ఏడుస్తున్నావంటే, అయ్యా నా బిడ్డకి ఎన్నో సంవత్సరాల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నాడు అయ్యా, రోగము ఫైనల్ స్టేజ్ లో ఉంటుందయ్యా, మా ప్రాంతంలోకి ఒక డాక్టర్ వస్తున్నాడంట అయ్యా, అతని పేరు డాక్టర్ మార్క్ అంట అయ్యా, ఇదిగో ఆయన దగ్గరికి నాకు వెళ్తానికి డబ్బులు లేవయ్యా, ఆయన దగ్గర చూపించడానికి ఐశ్వర్యం లేదయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి నా దగ్గర కోట్లాది ధనం లేదయ్యా, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ వస్తున్నారంట, ఆయన దగ్గరికి నేను వెళుతూ ఉన్నప్పుడు ఆ డాక్టర్ అంతవరకు నాస్తికుడే, కానీ ఆ క్షణంలో నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క గొప్ప కార్యములను చూసి ఉన్నాడు. చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడట, అమ్మా నీవు చూసిన కన్నీరు, నువ్వు ఎక్కడికి ఏడ్చిన కన్నీళ్ళు నీ దేవుడు చూశాడమ్మా. ఎక్కడికో వెళ్ళాల్సిన నన్ను ఒక తుఫాను రేకొట్టి దేవుడు ఈ మధ్యలో తీసుకొచ్చాడు. ఇక్కడ చూస్తూ ఉంటే ముందుకు వెళ్ళనివ్వకుండా వెనక వెళ్ళనివ్వకుండా నీ ఇంటి అత్తగారిని తీసుకుని వచ్చాడని ఆ బిడ్డ గది మొట్టమొదటి వైద్యము దేవుడు చేయడం చూస్తున్నాడు. ఇదిగో నీ కన్నీరు, నీ వేదన ఎవరు చూడాలనుకుంటున్నావు కానీ క్షణాలు పట్టవు దేవుని కార్యములు చూడడానికి. చెప్పబడుతూ దేవుడికి నాస్తికుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు, వేలాది మందిలో అమెరికాలో సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. అది
ఏమిటంటే దేవుడు కార్యాలు ఎంత త్వరగా ఉంటాయి తెలుసా? ఆయన నీకు సహాయం చేయడం అతి త్వరగా దేవుడు ఉన్నాడు. దేవుడికి ఈ సాక్ష్యం ఉన్నప్పుడు నా హృదయం కదిలిపోయింది. హృదయము వాహనం మీద వెళుతూ ఉంటే ఈ సాక్ష్యం నేను విన్నాను. మార్క్ గారు చెప్తున్న సాక్ష్యం చూసి హల్లెలూయా హల్లెలూయా. అదే కార్యం మధ్యలో దేవుడు చేయునుగా. చెప్పడం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు, ధైర్యం ఉంచుకో. దేవుడు గొప్ప ప్రతిఫలమును దేవునికిచ్చునుగా. నీ బిడ్డల విషయమై దేవునిచ్చునుగా. అతి గొప్ప కార్యములు మన దేవుడు చేయునుగా. సమస్యలు మనకు ఏంటది చెప్పాలి చెప్పాలి. సమస్యలు మనకు తాత్కాలికమే. మనుషుల దగ్గర కన్నీరు కార్చడం ఈ క్షణంలో ఆపి, నీ తల్లిదండ్రుల దగ్గర కన్నీరు కార్చడం ఇప్పటి నుంచి ఆపి, నీ కన్నీరు నీ స్నేహితుడికి, నీ యొక్క అక్కలకు, నీ అన్న తమ్ముల దగ్గర చెప్పిన కన్నీరు ఇప్పటి నుంచి ఆపి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. యేసు నామములో దేవుడు గొప్ప బహుమానముని వేచునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకొక చరిత్ర నేను చెప్పి ముగించేస్తాను. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మెఫీబోషెత్ అనే పాత్ర ఉన్నాడు. ఎవరు? మెఫీబోషెత్. వినలేదు ఇప్పుడు కూడా? అందరూ వినాలి. లేయర్సీ కుటుంబం నుంచి దేవుడు ఏం చేశాడు? ఒక గోత్రం నుంచి దేవుడు వచ్చాడు. ఇక్కడ మనం చూస్తుంటే మెఫీబోషెత్ అంటే ఎవరంటే సౌలు రాజు యొక్క మనవడు. ఎవరు? ఎవరు? సౌలు రాజు యొక్క మనవడు మెఫీబోషెత్ అంటే అతను కుంటివాడు, యోనాతాను యొక్క కుమారుడు. ఇక్కడ మనం చూస్తున్న చరిత్రలో సౌలు రాజుని ఈ యొక్క మెఫీబోషెత్ తండ్రి పేరు యోనాతాను. ఎవరు? యోనాతాను అంటే దావీదుకి ఎంతో ఇష్టమైన స్నేహితుడు. ఎవరు? దావీదుకి చాలా ఇష్టమైన స్నేహితుడు. అయితే సౌలు దావీదును తరిమిన రోజులు ఉన్నాయి. దావీదుని ఎంతో భయంకరంగా హింసించిన రోజులు ఉన్నాయి. అయితే ఈ యొక్క యోనాతాను, ఈ సౌలు కూడా మరణించిన తర్వాత ఆ బిడ్డ అయిన మెఫీబోషెత్ చిన్నవాడు. అయితే ఆ యొక్క శత్రువుల నుంచి మెఫీబోషెత్తును తీసుకొని వెళుతూ 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 దారి మధ్యలో ఆ బిడ్డను పడేసినంట. పడేసినప్పుడు ఏమైందంటే కాలికి దెబ్బ తగిలి 2 కాళ్ళు ఏమైపోయినాయి? చచ్చిపడిపోయినాయి అంట. చచ్చిపడిపోయిన తర్వాత దావీదు ఒక రోజున సింహాసనం మీదకి ఎక్కిన తర్వాత ఆయన ఆలోచించింది ఏంటో తెలుసా? నా స్నేహితుడైన యోనాతానుకు ఎవరైనా ఉన్నారా? సౌలు సంబంధించిన ఏ ఒక వంశంలో ఏ ఒక మనవలు కానీ మనవరాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? వెళ్ళి కనుక్కొని రండి అని చెప్పి పంపిస్తాడు సైన్యాన్ని. ఇప్పుడు బేసికల్ గా ఒక రాజు శత్రువు ఉంటే ఆ రాజు మొత్తం శత్రువు సంబంధించిన అందరూ ఏం చేస్తారయ్యా? ఏం చేస్తారు? చంపేస్తారు. బేసికల్ గా చంపేస్తారు. అయితే ఇలాగా పంపించమని అడుగుతున్నాడు. వెళ్ళండి కనుక్కోండి, సౌలు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారేమో తీసుకెళ్ళండి. వెళ్ళారంట. సైన్యం వెళ్ళిన తర్వాత యోనాతాను యొక్క కుమారుడు సౌలు యొక్క మనవడు మెఫీబోషెత్ అక్కడ ఉన్నాడండి. ఇక్కడ మనం చూద్దాం. ఆ మాట మనం చదివినట్లయితే 2 సమూయేలు గ్రంథము 9:7 వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారమును చూపి మీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బాల యొద్దనే భోజనము చెయ్యమని సెలవీయగా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత వెళ్ళారంట, సైనికులు వెళ్ళారంట. వెళ్ళి అమ్మా సౌలు సంబంధించిన వారు ఎవరన్నా ఉన్నారంటే మెఫీబోషెత్ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత అంటున్నారు, అదిగో దావీదుని కౌరు పంపించారు, నువ్వే కదా సౌలు యొక్క మనవడు, రా అంటే భయపడిపోతున్నాడంట. భయపడిపోతున్నాడు. నన్ను కూడా తీసుకెళ్ళి ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఎందుకంటే మా తాత ఏం చేశాడు? హింసించాడు. మా తాత చూస్తూ ఉండే దావీదుని ఏం చేశాడు? తలుపు కొట్టాడు అని చెప్పి ఏం చేశాడంటే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మెఫీబోషెత్ భయపడుతున్నాడంట. చూసి దావీదు ఏం చేస్తాడు కానీ దావీదు ఏం చేస్తున్నాడు? ఆ మాటలో మనం చూస్తుంటే ఏమంటున్నాడు? నీవు భయపడవద్దు,
నీ తండ్రి అయిన యోనాతు నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారమును చూపి నీ పితృడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీకు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు. చెప్పడం దేవునికి స్తోత్రాలు. ఈ కుంటివాడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా నేను వెళ్ళిపోతానయ్యా, నా కాళ్ళేవయ్యా, నన్ను చంపేస్తారని ఏమి చేయలేను అయ్యా అని చెప్పి బాధపడుతూ ఉండంటే, దావీదుకు పోలిక అంటే మా నజరేయుడైన యేసు క్రీస్తు వారి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడవద్దు. హల్లెలూయా. నీ తండ్రి చేసిన దానికి నేను నీకు ఉపకారం చేయబోతున్నాను. నీ తాతల ఆస్తి ఏదైతే ఉందో పోగొట్టుకున్నావు, మరలా నీకు ఇవ్వబోతున్నా. నీ జీవిత కాలం అంతా నీవు నా బల్ల యొద్ద నీవు నా ఒక కుమారుడు వలె నీవు భోజనము చేయదు. వట్టి యొక్క వాగ్దానం మన మీదకు దేవుడు ఇచ్చిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు దేవుడిని నమ్మకుండగా, నీ తండ్రి అనేక విషయాల్లో దూషించినప్పటికీ, నీ యొక్క తాత నిన్ను అనేక విషయాల్లో దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దూషించాడేమో, నీ తండ్రి నువ్వు దేవుని మందిరంలో దూషిస్తున్నాడేమో, నీ అన్నదమ్ములు ఎన్నో దేవుని మందిరానికి వెళ్తున్నారని దూషిస్తున్నారేమో, కానీ తండ్రి నా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నా, ఏమి నేను చూడండి, నేను నీకు ఉపకారమును చేయబోతున్నాను. హల్లెలూయా. ఇక నీవు భయపడవద్దు నీ సమస్యను బట్టి, ఎందుకంటే ఈ సమస్య తాత్కాలికమే. హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే, పోగొట్టుకున్న వాటన్నిటిని మళ్ళా నేను నీకు ఇవ్వబోతున్నాను. చెప్పడం దేవునికి స్తోత్రాలు. సంతోషము ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, ఆయన విశ్వాసముగా కార్యం చేయబోతున్నాడు. పోగొట్టుకున్న దానికి ప్రతిఫలమైన బహుమానం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. 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 ఈ గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. తెలుసా, ఎవరు నీ దగ్గర లేకపోయినా, నీకు భర్త లేకపోయినా, నీకు తండ్రి లేకపోయినా, నీకు అమ్మ లేకపోయినా, ఎవరన్నా తమ్ముడు నీ దగ్గర లేకపోయినా, పరలోక రాజ్యంలో దేవుని యొక్క బల్ల దగ్గర నీకు ఆహారమును దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పోగొట్టుకున్న సమస్తమును మళ్ళా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప ఉపకారమును దేవుడు చేయబోతున్నాడు. నీ సమస్య, నీ సమస్య, నీ సమస్య, నీ సమస్య దేవుని మధ్యలో గొప్ప ఉపకారములు చేయనుగాక. నీ జీవితంలో దేవుడు గొప్ప ఉపకారములు చేయనుగాక. పోగొట్టుకున్న దాన్ని గెలిచినగాక. నీ బిడ్డల విషయంలో దేవుడు గొప్ప ప్రతిఫలమును ఇచ్చునుగాక. ధైర్యమును ఇచ్చిన దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ధైర్యముతో చెప్పడగొట్టు, ధైర్యముతో చెప్పడగొట్టు, ధైర్యముతో చెప్పడగొట్టు, ధైర్యముతో చెప్పడగొట్టు. రెండు హస్తాలెత్తి ఈ విధంగా దేవుని ఆరాధన, ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పోగొట్టుకున్న ప్రతిఫలమును దేవుడు నీకు ఇచ్చునుగాక. అందరూ కూడా దేవునికి ఆరాధన 2 నిమిషాల పాటు దేవునికి ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప ఉపకారం నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్వరమెత్తి హల్లెలూయా. హల్లెలూయా. పోగొట్టుకున్న దాన్ని బట్టి నువ్వు భయపడవద్దు. నీ సమస్య తాత్కాలికమే, నీ యొక్క ఆరోగ్యం తాత్కాలికమే. అనారోగ్యంలో ఉన్న వారందరూ స్వరమెత్తి తాత్కాలికమే. నా ఆరోగ్యం తాత్కాలికమే, నా శోధన తాత్కాలికమే. హల్లెలూయా. తాత్కాలికము, తాత్కాలికము. యేసు నామములో. హల్లెలూయా. నీ స్తుతుల ద్వారా దేవునికి మహిమ వచ్చినట్లుగా నువ్వు చేస్తే, నీవు విశ్వాసముతో దేవుని సన్నిధిలో దేవుని ఉపవాసము చేసినట్లయితే, నీవు స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా నీ సమస్య కూలిపోబోతున్నది. నీ సమస్య కూలిపోబోతున్నది. నీ సమస్య కూలిపోబోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ, 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 మహిమ. ధైర్యముతో మహిమ, మహిమ, ధైర్యముతో చదువుతూ. హల్లెలూయా. Yes,
కార్యం చేయబోతున్నాడు. Glory, hallelujah. రక్షణ దేవుడు తాకినందుకు హల్లెలూయా. హలో నీ దినములన్నిటా ఎవరు నీ